మేం పెట్టిన 3 ఆటల పోటీలు ముగిశాయి. వాటిలో శ్వేత, గీత చెరో ఆటలో గెలిచారు. 3వ ఆటలో ఇద్దరు సమానంగా నిలిచారు. దాంతో ఇద్దరికీ మొదటి ప్రైజ్ వచ్చింది. సో మేం ప్రకటించిన 5 లక్షల రూపాయలు గీతకి సగం, శ్వేతకి సగం ఇవ్వబడతాయన్నమాట. చప్పట్లో చప్పట్లో, కమాన్ క్లాప్స్. అమ్మో, 5 లక్షల రూపాయలని ఎంతో ఆశపడ్డాను. చివరికి 2.5 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అత్తయ్య గారు, ఇంతకీ 1,25,000 మాకొస్తాయి అత్తయ్య గారు. మీకెందుకు ఇస్తానే? అదేంటి, అందరూ కలిసి గీతను గెలిపిస్తే వచ్చిన దాంట్లో సగం ఇస్తానని చెప్పారుగా. గీతను గెలిపిస్తే కాదే, శ్వేతను ఓడిస్తే ఇస్తానని చెప్పాను. అది కూడా గెలిచింది కాబట్టి పైసా ఇవ్వను. పైసా ఎవడు అడిగారు అత్తయ్య గారు? 1,25,000 ఇవ్వండి. నోరు ముయ్యమని చెప్పవే దానికి. చెప్పు దానికి. చెప్తూనే ఉన్నాను, ఈ దిక్కుమాలిందని నమ్మొద్దు. విన్నావా? ఏంటే నేను దిక్కుమాలిందన్నా? అని నేను మీకు చెప్తున్నాను. ఈ లతక్కను నమ్మొద్దు అని అత్తయ్య గారు. అలాగా? నువ్వు కరెక్ట్ గా చెప్పావి. అదే అత్తయ్య గారు, నా గురించి బాగా చెప్పావు అన్నాను. కంగ్రాట్స్ శ్వేత. థ్యాంక్ యూ మామా. చూసినావుగా, స్కూల్ మొత్తాన్ని మేనకోడలికి క్లాప్స్ కొడుతుండ్రు. నువ్వు మొండిదానివే, పట్టుబట్టావంటే సాధించి తీరుతావు. శభాష్. డబ్బులతో పాటు షీల్డ్ కూడా చెరొకటి ఇవ్వబడుతుంది. శ్వేత, గీత స్టేజ్ మీదకి రావాలి. పిలుస్తారమ్మా, వెళ్ళి. వెళ్ళి నన్ను ఆశీర్వదించండి నాన్నమ్మ గారిని. ఈ దండలు మళ్ళీ పెట్టచ్చు, ముందు వెళ్ళమ్మా, వెళ్ళి. అమ్మో, అమ్మో, 2.5 లక్షలు. అమ్మో, వడ్డీకి ఇస్తే 5 రూపాయలు కాదు 10 రూపాయలు. పందెంలో గెలవలేక నన్ను డబ్బుతో కొనాలని చూస్తావా? నీ ఆటలు నా దగ్గర కాదే. సూపేందే తల్లి, జర చెప్పి చూడే. బాతుగుడ్లను చూడలేక సస్తున్నా. చైర్మన్ గారిని విజేతలిద్దరికి చెక్కులు అందించాల్సిందిగా కోరుతున్నాను. ఇది శ్వేతది సార్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.